ఒక బండి వస్తుంది, బండి కంటే వచ్చింది దూరం అది వచ్చి ఎదురు పునః గుద్దుకుంటే ఏమవుతుంది పరిస్థితి? పర్ల పెండలు పేగులు చనిపోయిన మనుషులు. వాయిస్ రికార్డింగ్ అవుతుందన్న. మున్సిపల్ చైర్మన్ డౌన్ డౌన్. కేపల్లి గ్రామం, సదాశివపేట మండల్, జిల్లా సంగారెడ్డి. మా గ్రామం రోడ్డులో ఉన్న నేషనల్ హైవే 65 దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్లో గత 4 రోజుల నుంచి నైటు ఏదేదో కెమికల్ వేస్టేజ్ వచ్చి నైట్ 12-1 గంటల సమయంలో మొత్తం కాల్చేస్తున్నారు. దానివల్ల చెడు వాసన, పొగ మొత్తం వస్తున్నది. ఈ ఎన్కేపల్లి గ్రామంలో రోడ్డు పైన వెళ్ళే బైకులు కానీ, ఆటోలు కానీ ఆ లైటుకు పొగ దానికి లైట్ ఏం కనిపించకుండా ముంగట చెట్లకు గుద్దుకోవడం అది చేస్తున్నారు. చాలామంది ఇంకేందంటే ఏదైనా వర్షాకాలంలో వాగునీళ్ళు మొత్తం చెత్తకుండీలకించి పోయి మా గ్రామం చెరువులో కలుస్తున్నాయి. దానితో గ్రామం చెరువు మొత్తం కలుషితమవుతున్నది. దానివల్ల చేపలు కానీ, మా ఊర్లో పశువులు, బర్రెలు, మేకలు కానీ అందులో చెరువులో ఉన్న నీళ్లు మొత్తం తాగి వాటి ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ గ్రామంలో చాలా చిన్న పిల్లలకు మొత్తం 1-5 సంవత్సరాల లోపలికి మొత్తం ఈ యొక్క వాసన పీల్చుకొని మొత్తం వేస్టేజ్ మొత్తం వాసన పీల్చుకొని వాళ్ళకు డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి. అలాగే మా గ్రామంలో చాలా మందికి గత ఏడాదిని చూసుకుంటే చాలా అనారోగ్య పరిస్థితి పాలవుతున్నారు. వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. అందువల్ల దీనికి మా గ్రామం నుంచి విజ్ఞప్తి, యువకుల నుంచి, పెద్దల నుంచి అందరి విజ్ఞప్తి ఏంటంటే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న సదాశివపేట మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎక్స్ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కావచ్చు, అందరూ కొంచెం మా గ్రామంకు ఉన్న ఇబ్బంది డంపింగ్ యార్డ్కు తొలగించడం కానీ, లేదంటే ఏదైనా మరమ్మత్తు చేయడం కానీ దీనికంటూ ఒక సొల్యూషన్ వెతుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, దీనికి సంబంధించిన మినిస్ట్రీ కావచ్చు, ముఖ్యమంత్రి వరకైనా సరే దీన్ని తీసుకెళ్ళడానికి మేము అందరం ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్, మెజిస్ట్రేట్ కూడా అందరూ పట్టించుకొని మా గ్రామంకి మంచి చేయాలని కోరుతున్నాము. దీనివల్ల మా గ్రామంకి చాలా ఉపయోగం అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క చెడు వాసన వల్ల చాలా మంది వృద్ధులు, చిన్నపిల్లలు మొత్తం ఎంత అనారోగ్యం పరిస్థితి పాలవుతున్నారంటే మాకు తెలుసు. చాలా మంది వస్తున్నారు మున్సిపల్లో తీసుకున్న పిల్లల డ్రైనేజ్ నుంచి తీసుకొచ్చి వేస్తున్నారన్న. మా గ్రామంకి చాలా ఇబ్బంది అవుతున్నది. చాలా మంది చిన్నపిల్లల అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని వెంటనే తస్కరమే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎక్స్ చైర్మన్ కావచ్చు కానీ వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాము. తీయాలి.